దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మీ హృదయాలు సన్నద్ధం చేసుకుని మరలా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. అయితే మీరు గమనించినట్లయితే మరణం ద్వారా హేబేలు యొక్క స్వరం నిశ్శబ్దమైన వెంటనే అతని స్థానమును తీసుకుంటకు దేవుడు షేతును లేపాను. అది ఒక ముందు ఈస్టర్ తప్ప మరేమీ కాదు. ఒక ముందటి పునరుద్ధానము లేక పునరుత్థానము వచ్చే వరకు అదొక మార్పిడై ఉన్నది. పాత నిబంధన గుండా క్రింది వరకు అది వెళ్ళుటకు మనం కనుగొంటాము. అది కొద్ది కాలం పాటు వెళ్ళినది. ప్రవక్తలు దేవుని తన స్వరమును ప్రవక్తలో సజీవంగా ఉంచాడు. వారు దేవుని వాక్యం మాట్లాడి ఉండిరి మరియు రాళ్లతో కొట్టబడి ఉండిరి. మరియు ఒకరిని రాళ్లతో కొట్టి అతనిని త్రోసివేసిన వెంటనే దేవుడు మరొకరిని లేపాను. మరియు వారు అతన్ని రాళ్లతో కొట్టి దూరముగా విసిరివేసినప్పుడు దేవుడు మరొక ప్రవర్తన లేపాను. దేవుడు ఎల్లప్పుడూ ఆయన సాక్ష్యం నిలబెట్టుకొనెను. యుగములన్నిటికుండా ఏదేను మొదలుకొని ప్రజల ముందు ఆయన స్వరమును సజీవంగా కాపాడెను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడే మాటను మీరు గమనించండి. పాత నిబంధన అంతా దేవుడు ఒక ఛాయగా ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ అదొక మార్పిడి అయి ఉన్నది. పాత నిబంధన అంతా ఒక ఛాయగా ఉంది. కొత్త నిబంధన ఒక నిజ స్వరూపంగా దేవుడు ఇచ్చాడు. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ప్రవచనాల ద్వారా ప్రవచనాలని నెరవేర్చబడడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు అనమాట. హల్లెలూయా. అందుకే లోకసు వార్తలుగా మనం చదివాం. ఏమని చదివాం? పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలోను కీర్తన గ్రంథంలోను దేవుడు ఏదైతే ప్రవచించాడో ప్రవక్తల ద్వారా అవన్నిటినీ యేసుక్రీస్తులో నెరవేర్చబడడానికి ఇక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు శిష్యులకి. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవరైతే ప్రవచించారో నిజమైన వాక్యం కోసం చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి రంపాలతో కోసి భయంకరంగా చంపడానికి ప్రయత్నిస్తూ చంపుతున్నారట. దేవుడు ఒక ప్రవర్తన చంపేస్తే మనుషులు ఒక ప్రవర్తన చంపేస్తే దేవుడు మరొక ప్రవర్తన లేపుతున్నాడు. ఒక ప్రవర్తన చంపితే మరొక ప్రవర్తన లేపుతున్నాడు. అలాగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉన్నారు. దేవుడు మరొక ప్రవర్తన లేపుతా ఉన్నాడు. అలా ప్రవర్తనలందరూ ముగించబడిన పిదప ఆఖరికి దేవుడే ఆయనే శరీరధారి అయి భూమి మీదకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడని. ఏమనంటే ఒక పంట, ఒక చేను ఉంది, ఒక వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం దగ్గరికి ఆ యొక్క కొంతమంది పని చేయడానికి కొంతమంది పనివారిని పంపించాడండి ఆయన. కొంతమందిని పనివారిని పంపిస్తేనే అక్కడ ఉన్న కొంతమంది కాపులు ఆ కాపు కాసి ఆ చేనుని కాపలా కాసే కొంతమంది కాపులు కాపలా కాసి ఆ పంపించబడిన వ్యక్తుల్ని చంపుతూ ఉన్నారంట, చంపేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సర్లే వీళ్ళందరూ పనులందరూ పంపిస్తే చంపేస్తున్నారు వీళ్ళు, నా కుమారుని పంపిస్తే, అతను నా కుమారుడు కదా, అతను పంపిస్తే కనీసం చేర్చుకుంటారు, వీళ్ళు అసలైందని గ్రహిస్తారని చెప్పి ఆయనే తన సొంత కుమారుని పంపించాడట. హల్లెలూయా. పంపిస్తే వీళ్ళు ఏం చేశారు తెలిసిన, సొంత కుమారుడు అని చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోకుండా ఆ కుమారుని కూడా చంపేసి వాళ్ళ యొక్క ఆస్తిని స్వాధీనపరచుకోవడం ప్రయత్నం చేశారట. హల్లెలూయా. అలాగా దాని ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే ప్రవక్త యేసుక్రీస్తు ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రవక్తలు పంపించుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్తలు పంపించుకుంటూ వస్తే నిజమైన సంఘం ఏం చేసిందంటే ఇజ్రాయేల్ సంఘం వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వచ్చింది. తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని, ఆయనే అద్భుతీయ కుమారుడిగా, ఆయనే శరీరం ధరించుకుని దేవుని కుమారుడిగా భూమి మీదకి వస్తే ఆయన్నే సిలువేసి చంపేశారు. హల్లెలూయా. ఆ ఉపమానం ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఫ్యూచర్లో నేను ఇలా జరగబోతుంది, నన్ను కూడా చంపబోతున్నారయ్యా అని చెప్పి ఆయన ఉపమాన రూపంలో చెప్పాడు అనమాట ఇది. హల్లెలూయా. మరియు ఇప్పుడు అతడు చేసిన దానిని కయ్యను గుర్తించిన వెంటనే ఆ సందర్భంలో అతడు దేవుని సన్నిధి నుండి బయటకు వెళ్ళిపోయాను. మరియు దేవుడు అతనిపై ఒక గుర్తు వేయడం ద్వారా అతన్ని ముద్రించాను. అతడు బయటకు వెళ్ళిపోయాను. బైబిల్ చెప్పి ఉన్నది, ఏదేను తోట నుండి, తోట యొక్క గవనిల నుండి తూర్పున ఉన్న ఏదేను నుండి అతడు వెళ్ళిపోయాను.
అతడు ముద్ర వేయబడి ఒక గుర్తు వేయబడి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి అద్భుతమైన విషయము! ఆ కయ్యేను అసూయను బట్టి అతని సోదరుడు వచ్చిన సరియైన అదే మార్గం గుండా దేవునితో సమాధాన పడుటకు ఇష్టపడనందున దేవుడు కయ్యేనుతో అన్నాడు, నీవు హేబేలు వలె ఆరాధించినట్లయితే నీవును చక్కగా చేస్తావు. కయ్యేనుతో దేవుడు చెప్పాడట, నీవు హేబేలు వలె ఆరాధన చేస్తే నువ్వు చక్కగా చేస్తావు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడంట. కానీ కయ్యేను దేవునితో సమాధాన పడడానికి ఇష్టపడట్లేదట. కయ్యేను దేవుడితో సమాధాన పడడానికి ఇష్టపడలేక తమ్ముడైన హేబేలుతో శత్రుత్వం పెంచుకున్నాడు. ఈరోజు చాలామంది పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడరు, దేవుడితో సమాధాన పడ్డానికి ఇష్టపడరు. దేవునితో సమాధానం పొందుకొని వాళ్ళ పాపాలు క్షమించమని అడగడానికి నామోసి అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది, వారి యొక్క హెచ్చింపు అడ్డొస్తుంది. దేవుడి దగ్గర సమాధాన పడలేరు. సమాధాన పడితే దేవుని కృపల పైన ఉంటుంది, కానీ కృపను పొందుకోవడానికి బదులుగా వారు దేవుడితో విరోధం పెట్టుకుని దేవుడితో సమాధాన పడడం మానేసి పక్కనున్న సహోదరులతో పగెట్టుకుంటారు, పక్కనున్న సహోదరులతో పగ పెంచుకుంటారు. కయ్యను వలె ఈ కయ్యను దేవునితో సమాధాన పడడం మానేసి హేబేలుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఎదురైందో చూడండి. అతని సోదరుడు వచ్చిన సరైన మార్గం గుండా దేవునితో సమాధాన పడ్డకి ఇష్టపడనందున దేవుడు కయ్యను అన్నాడు, నువ్వు హేబేలు వలె ఆరాధించినట్లయితే నువ్వు చక్కగా చేస్తావు. అయితే కయ్యను ఇంకా ఎక్కువగా ఇలా అన్నాడు, ఇదిగో నేను ప్రోగు చేసినవన్నీ ఇక్కడ ఉంచాను, ఇవే నేను కలిగి ఉన్నది, నేను ఇచ్చేవి ఇవే, నీవు వీటిని తీసుకుంటే తీసుకో, లేకపోతే విడిచిపెట్టే. హల్లెలూయా, అబ్బో చాలా దారుణంగా ఉంది మాట. నువ్వు వీటిని తీసుకుంటే తీసుకో, లేకపోతే విడిచిపెట్టి, ఏదో ఒకటి నీకు ఇష్టమైనది చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నేను ఇక్కడ ఉన్నానంతే. ఈ కయ్యేను స్వభావం కలిగిన వ్యక్తి ప్రార్థన చేసి ఇలా చేస్తాడు, నేను పశ్చాత్తాపడలేను, నేను ఒప్పుకోలేను, నేను ఇవ్వను, నేను చేయను, నీకు ఇష్టమైతే తీసుకోలేదు మానే, నీకు ఇష్టమైతే ఆశీర్వదించి లేదు మానే అంటాడు అనమాట దేవుడి దగ్గరికి వచ్చి. ఇది ఎలా ఉంది ప్రార్థన? ఈ ప్రార్థన ఎలా ఉంది? ఇదే ప్రార్థన చేసే విధానం. కయ్యేను అలా చేస్తున్నాడండి, నీకు ఇష్టమైతే తీసుకోలేదు మానే అంటే దేవుడికే ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. ఇతను దేవుడికే ఆర్డర్ పాస్ చేస్తున్నాడు, నీకు ఇష్టమైతే వాడుకో, అవసరం నీదైతే, లేకపోతే మాని, నా బతుకు నేను బతుకుతాను అంతే, నా జీవితం నేను బతుకుతాను, నా జీవితం నేను జీవిస్తాను అంతే, నీకు ఇష్టమైతే వాడుకో, లేకపోతే మానేసుకో. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, నేను ఇలాగే ఉంటాను, నీకు ఇష్టమైతే వాడుకో, లేకపోతే మానే, లేదు సంఘం మానేస్తాను అంతే, చర్చి మానేస్తాను అంతే అంటావు అంతే. హల్లెలూయా. అది కయ్యని చెప్పే సమాధానం. ఇప్పుడు సంఘ జీవితంలో బయటి జీవితంలో కూడా ప్రజలు ఆ విధమైన వైఖరినే కలిగి ఉన్నారు. ఇదిగో ప్రవృత్తి అంటున్నాడు చూడండి, ప్రవృత్తి అంటున్నాడు చూడండి. సంఘ జీవితంలో బయటి జీవితంలో కూడా ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. అంటే సంఘంలో పాస్టర్తో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు, బయట జీవితంలో దేవుడితో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అంటే పాస్టరే కొట్టుకోవాలి తప్ప నాకు మాత్రం ఏ సంబంధం లేదు, వాడుకుంటే వాడుకో, చర్చిలోకి రమ్మంటే వస్తాను, లేదా మానేస్తాను అంతే, చర్చిలోకి రమ్మంటే వస్తాను, లేదా మానేస్తాను, నేను ఇలాగే ఉంటాను అంతే, నేను వాడుకుంటే వాడుకో, మానేస్తే మానే. దేవుడి దగ్గర అలాగే ఉన్నారు, సంఘ జీవితం మనకు పాస్టర్ దగ్గర కూడా అలాగే ఉన్నారు. కయ్యేని యొక్క స్వభావం ఇది. అమ్మో చాలా దారుణంగా ఉన్నాయి మాటలు. నేను సంఘానికి వెళ్తాను, వారు అంటారు నేను సంఘానికి వెళ్తాను, నేను సంఘానికి సహాయం చేస్తాను, నేను ఇది చేస్తాను, దేవుడు దాన్ని అంగీకరించకపోయినా నేను చేయగలిగే శ్రేష్టమైంది అదే, అంగీకరిస్తే అది మానేస్తాడు, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను, ఆయనకి ఇష్టమైతే తీసుకుంటాను, లేదా మానేస్తాడు అంతే. అంటే నీ దారి మార్చుకుంటే ఆయనే మార్చుకోవాలి, దేవుడే మార్చుకోవాలన్నమాట. నీ దారి మాత్రం మారదు, నా దారి రహదారి అంటావు అంతే. హల్లెలూయా. నీవు ఇలాగే ఉంటావు, దేవుడు మారాలి నీ విషయంలో, నువ్వు మారవు అంతే. అంటే ఇది కయ్యని స్వభావం అన్నమాట. అతను మారడు, అతను బట్టి పక్కోడే మారాలి తప్ప
అతను బట్టి ఎదుటోడే మార్చుకోవాలి తప్ప తన ప్రవర్తన అతను మాత్రం మార్చుకోడు. హల్లెలూయా. నీకు బాధ కలగకూడదు, నీకు నొప్పి కలగకూడదు, నీకు అసలేమి ఇబ్బంది కలగకూడదు. అలా కలగకుండా ఎదుటోడే జాగ్రత్త పడాలి తప్ప నువ్వు ఎంత నిర్లక్ష్యంతో ఉండాలో అంత నిర్లక్ష్యంతో ఉంటావు. నువ్వు ఏ విధంగా కఠినత్వంతో ఉండాలో అంత కఠినత్వంతో ఉంటావు. నీ స్వభావాన్ని కానీ, నీ జీవితాన్ని కానీ, నీ ఉద్దేశాన్ని కానీ కనీసం చీపురు పొల్ల కూడా కదపవు కూడా. ఇది కయ్యేను స్వభావము, లూసిఫర్ స్వభావము, దెయ్యం యొక్క స్వభావము. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా తీసి పక్కన అడేయాలి. లేకపోతే కయ్యేనికి త్రోసేసి క్రయ్యేని పక్కకి గింటేసి కయ్యేనికి ఒక ముద్ర వేసాడు 666, సేమ్ అది నీ మీద పడిపోద్ది. నువ్వు కూడా అలాగే గుర్తుపడిపోయి అలాగే త్రోసివేయబడి దేవుని చేత పూర్తిగా పక్కకు నెట్టివేయబడతావు. ఖచ్చితంగా కయ్యేని తోసినట్టు నిన్ను తోసేస్తాడు. కయ్యేని స్వభావం నీలో ఉంటే ఆయన తోసిన దేవుడు నిన్ను కూడా తోసేస్తాడు. కయ్యేని స్వభావం మన జీవితంలో ఉండకూడదు. ఆ విధమైన కఠినత్వం మన జీవితంలో ఉండకూడదు. ఖచ్చితంగా ఎదుటి వాడికి మనము ఏమాత్రము కూడా గాయం కలిగిస్తున్నామంటే దాన్ని పద్ధతి మన జీవితంలో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే దాన్ని మార్చుకోవడం కూడా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కఠినత్వం అంటే ఎవరైనా మన జీవితాన్ని చూసి అభ్యంతర పడుతున్నారంటే ఖచ్చితంగా ఆ అభ్యంతర పడేటప్పుడు నీ ప్రవర్తన కూడా మార్చుకోవడం ప్రయత్నం చేయాలి. నేను ఇలాగే ఉంటానే, నేను ఇలాగే చేస్తాను, నీకు ఇష్టమైతే ఉండి కష్టమైతే మాని అన్నట్టు ఉండకూడదు. అది కయ్యని స్వభావం. అది ఒకవేళ నీ గురించి ఎదుటి వ్యక్తి ఏదైనా అభ్యంతర పడుతున్నాడంటే అతని అభ్యంతరానికి ఏదైనా అభ్యంతరం దాన్ని మార్చుకోవడం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. అది ఏబేలు స్వభావం, దేవుని స్వభావం ఉండదు. హల్లెలూయా. చాలామంది ఇలాగే ఉండిపోతారు, కఠినత్వం ఉండిపోతారు అనమాట. నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే మాని, నేను ఇలాగే ఉంటాను, మార్పు చెందను అన్నట్టుగా వారి జీవితాలు అలాగే బండలా మారిపోతారండి. అది చాలా నీచమైన స్వభావం అండి, కయ్యని స్వభావం అండి. అది బండలాంటి స్వభావం. అది యేసుక్రీస్తు స్వభావం కాదు, దేవుని స్వభావం కాదు. ఖచ్చితంగా అది మనలో ఉంటే మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలండి. ఎదుటివాడిని ఎప్పుడు కూడా ఇప్పుడు భార్య ఉందండి, భర్త ఉంటాడు, భార్య నీ కోసం అభ్యంతర పడుతుందంటే ఆటోమేటిక్ కొన్ని నీకు అభ్యంతర పడుతున్నప్పుడు నీలో ఉన్న పాయింట్లు మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. నేను ఇలాగే ఉంటానే, ఉండు పోతే పో అన్నావు అనుకోండి, అది నీ కఠినత్వం, నీ కయ్యని స్వభావం. అది అక్కడ నీ ప్రేమ చచ్చిపోయింది. అక్కడ అప్పుడు నీ భార్య నీ మీద ప్రేమను చంపేసుకుంటుంది. ఇతను ఇలాగే ఉంటాడు, మారడు, ఇతను ఇంకా ఇంతే, ఇతని జీవితం అంతే ఇంకా అని ఈవిడ అన్నిటిలోని రాజీ పడిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. నీతో సంప్రదించదు, నీ మీద ప్రేమ కలిగి ఉండదు, నీతో ఏదైనా బాధ కలిగినప్పుడు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయదు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవని ఆవిడకు బాగా తెలుసు. హల్లెలూయా. భర్త కూడా అంతే, భార్య కూడా అంతే. భర్త ఏదైనా ఇలాగ ఉంటున్నావు, ఇది నచ్చట్లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్తే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలా బతికితే అన్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మార్పు అతను చెప్తున్నప్పుడు వినాలి. అది ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు అక్కడ ప్రేమ అనేది పుడుతుంది. ఒకరు చెప్తుంటే దాన్ని అంగీకరించి హృదయంలో చేర్చుకొని ఎప్పుడైతే నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఎదుటి వ్యక్తులు నీ మీద ప్రేమ పుడుతుంది, ఆప్యాయత పుడుతుంది. నా మాట గౌరవించాడు, నన్ను ప్రేమించాడు కనుకనే మార్చుకున్నాడు అని చెప్పి ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుని ప్రేమను పెంచుకుంటాడు. హల్లెలూయా. అర్థం చేసుకొని కఠినత్వంగా మార్చిపోయానుకో నీ మీద ప్రేమగా అది కోపం వస్తుంది, పగ వస్తుంది. ఎప్పుడు కూడా ఏం చెప్పడం కూడా ప్రయత్నం చేయరు. వీడింతే ఏం మారడు ఇంకా, ఈవిడింతే ఏం మారదు ఇంకా అన్న కఠినమైన స్వభావం వచ్చి అక్కడ ప్రేమలు, ఆప్యాయతలు, విశ్వాసాలు ఏమి ఉండవు, ఇంకా నమ్మకాలు ఉండవు. అలా ఉంటారంటే మూల స్తంభాల్లాగా, ధ్వజ స్తంభాల్లాగా అలా ఉంటారు తప్ప అక్కడ నిజమైన ఏది ప్రేమ అనేది ఉండదు. హల్లెలూయా. ఓకే. దేవుడు ఇప్పుడు సంఘ జీవితంలోనూ బయట జీవితంలో కూడా ప్రజలు ఆ విధంగానే వైఖరి కలిగి ఉన్నారు. అదే వారు అంటారు, నేను సంఘమునకు వెళ్తాను, నేను సంఘమునకు సహాయం చేస్తాను, నేను ఇది చేస్తాను. దేవుడు దాన్ని అంగీకరించకపోయినా సరే నేను చేయగలిగే శ్రేష్టమైంది అదే. చూడండి, అయితే ఇంకనూ దేవుడు కోరుకున్నది అది కాదు, దేవుడు దానిని కోరుటలేదు. దేవుడు ఒక సిద్ధపరచబడిన మార్గమును కోరుచున్నాడు. ఆయన ఒక సిద్ధపరచబడిన మార్గమును కలిగి ఉన్నాడు, మరియు ఆయన సిద్ధపరిచిన దానిని నీవు అంగీకరించవలనని ఆయన కోరుచున్నాడు. చూడండి, ఆయన ఏమి చెయ్యాలో చేయకూడదు చెప్పుటకు మన సహాయము ఏమి దేవునికి అవసరం లేదు. మన కొరకు ఆయన మార్గము సిద్ధపరిచి ఉన్నాడు.
మరియు మనము తప్పక చేయవలసిన కార్యములను మరియు వాటిని మనము ఎలా చేయాలో ఏమి చేయాలో మన కొరకు ఆయన మార్గమును సిద్ధపరిచున్నాడు. మనము మార్గము గుండా రాకూడదు, అయితే మనుషులు యుగములన్నిటి గుండా క్రింద వరకు దాన్ని చేటు సంభవించుటను కనుగొంటాము. అయితే దేవుడు తన ప్రవర్తల ద్వారా ఆయన స్వరమును యుగములన్నిటి గుండా ఆయన వచ్చిచుండగా సజీవము చేశాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చాలా మంచి ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. చూడండి, అసలు యాక్చువల్గా మనం పాపులమండి. ఏదైనా తోటలో తప్పిపోయి పాపముల చేత అపరాధములు చచ్చిన వారమై ఏమాత్రం విశ్వాసం లేకుండా భయంకరమైన మూర్ఖత్వంతో సాతానిక స్వభావంతో భూమి మీద పడిపోయి మూర్ఖులుగా భయంకరంగా కఠినాత్ములుగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిలో పడి ఉన్న మనల్ని దేవుడు కనుక తలుచుకుని, చిచి నేను ఇలాగే ఉంటాను, ఈ బ్రతుకులన్నీ పాప బ్రతుకులు, అందరినీ అగ్నితో కాల్చేస్తానంటే ఈ పాటికి భూమి శ్మశానంగా మారిపోయేది. హల్లెలూయా. కానీ దేవుడు అంటండి అలా కాకుండా ఆయన ఏం చేశాడంటే మనల్ని మార్చడానికి ఆయన మనవలే మారాడట. చూసారా, కయ్యని స్వభావం యేసుక్రీస్తులో లేదండి. కయ్యని స్వభావం యేసుక్రీస్తులో లేదు. మన పాపులము, భయంకరమైన భ్రష్ట జీవితం జీవిస్తున్నాం, నీచులుగా ఉన్నాం, భయంకరంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు మరలా ప్రేమగా మార్చడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన మనలా మారాడట. మన పాప శరీరకంలో ఆయన వచ్చాడట. హల్లెలూయా. మార్చుకున్నాడు లేదండి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, ఆయన మాట పలికితే ప్రతిదీ ఉనికిలోకి వస్తుంది. భస్మం అయిపోమంటే కాలి బూడిదైపోతాం మనం. అలాంటి అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న దేవుడు ఆ శక్తిని ఉపయోగించడం మానేసి నీ కోసం నా కోసం మనల్ని ప్రేమించి మనల్ని ఆయనలా మార్చడానికి ఆయన మనలా మారిపోయాడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను ఇలాగే ఉంటాను, నువ్వు మారితే మారి చట్టేసావు, బతికితే బతుకు అన్నావు అనుకోండి, యేసుక్రీస్తు యొక్క స్వభావం నీలో ఉందా? ఆ కఠినంగా ఉండి కఠినాత్మంగా మారిపోయి నువ్వు చేస్తే చేసుకో, నేను మాత్రం చేయను అన్నావు అనుకో, ఆ స్వభావం యేసుక్రీస్తు స్వభావం సరిపోతుందా? అంటే యేసుక్రీస్తు స్వభావానికి ఆ యొక్క కయ్యను స్వభావానికి రెండు స్వభావాలు వివరిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు స్వభావం అంటే మార్గాన్ని ఎదుటి వ్యక్తికి అనుగుణంగా మార్చుకునేది, ఎదుటి వ్యక్తికి అభ్యంతరకరంగా ఉండకుండా, మన జీవితాన్ని బట్టి వాళ్ళు పతనం అయిపోకుండా, మన జీవితాన్ని బట్టి వాళ్ళు శోధనలో పడిపోకుండా, మన జీవితాన్ని బట్టి వాళ్ళు నిజమైన ప్రేమను వదిలేయకుండా, ఖచ్చితంగా మన బట్టి వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగాలి తప్ప మన జీవితాలు చూసి వాళ్ళు కుంగిపోకూడదు. హల్లెలూయా. నీ జీవితం చూసి ఆమె దేవునికి దూరం అయిపోకూడదు. నీ జీవితం చూసి ఆమె దేవుడి దగ్గర రావాలి. భార్య నీ జీవితం చూసి దేవుడి దగ్గర రావాలి తప్ప నీ మాటలు చూసి, నీ పద్ధతి చూసి, నీ యాసధారం చూసి ఆమె దేవుడు దూరంగా అయిపోకూడదు. హల్లెలూయా. ఆమె దేవుడు దూరం అయిందంటే తర్వాత నీకు కూడా దూరం అయిపోద్ది. ఖచ్చితంగా దేవుడికి ఆమె దూరం అయిందంటే తర్వాత నీకు కూడా దూరం అవుతుంది. అతడు కనుక నీకు దూరం అయ్యాడంటే దేవుడిని దూరం చేసుకున్నావంటే ఆమెకు అతడు కూడా దూరం అయిపోతాడు. అగాధం ఎక్కడొస్తుందంటే పరిస్థితి ఎందుకు అలా తారుమారైపోతుందంటే ఈమె ఆ విధంగా కఠినమైన హృదయంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుని మార్చుకోవడానికి బదులుగా మనసులు కఠినం చేసేసుకోవడం వల్ల జీవితాలు ముక్కలైపోయి విడిపోతాయి. ప్రేమ చచ్చిపోయింది, అక్కడ విశ్వాసం చచ్చిపోయింది, నమ్మకాలు కోల్పోయారు. అప్పుడు ఏమవుతుంది? నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట ఆటోమేటిక్గా పాలు విరిగిపోయినట్టు విరిగిపోతాయి. అటు ముఖం ఇటు ముఖం. కొంతకాలం అలా జీవితారు ఏదో ఆప్యాయత పక్కన ఎక్కడో ఎదురవుతుంది, వెంటనే కాలు జారిపోతుంది. హల్లెలూయా. ప్రాబ్లం ఎక్కడైంది? నీ జీవితం కఠినం చేసేసుకున్నావు, రాయిలా మారిపోయావు. ప్రేమ లేదు నీలో, విశ్వాసం లేదు, అనుమానం తప్ప, అవిశ్వాసం తప్ప రెండోది నీ జీవితంలో కనబడట్లేదు. అప్పుడు అక్కడ ఏం జరిగింది? మొత్తం సన్నగిలిపోయింది, ప్రేమ మొత్తం సన్నగిలిపోయింది, అవిశ్వాసం వచ్చేసింది. నీ హృదయం బండలాగా కత్తిలెట్టి సుత్తులెట్టి కొట్టినా సరే బద్దలు అవట్లేదు. అది
హల్లెలూయా. కత్తిలెట్టి సుత్తులెట్టి బద్దలు బండని ఏం చేస్తారో తెలిసా? బాంబులెట్టి పేలుస్తారు. బాంబులెట్టి పేలుస్తారు. ఏం బాంబులు అయ్యి? ఆటం బాంబులు. అయ్యే వస్తాయి పిడుగులు లాంటి వార్తలు. ఏ జీవితంలోనూ పడుతుంది, అప్పుడు తెలుస్తుంది అనమాట. మత్తి తిమ్ముదులు ఎక్కడ కొట్టుకుంటూ ఉంటాం. ఆటం బాంబులు పడతాయి చూసారా? ఆ ఆటం బాంబులు పడినప్పుడు, ఆ ఉరుములు పడినప్పుడు, మెరుపులు పడినప్పుడు అప్పుడు కొట్టుకుంటాం అనమాట. గిజగిజగిజగిజని ఆ బాంబు పేలిన తర్వాత ఆ ముక్కటి పడుతుంది, ఈ ముక్కటి పడుతుంది, అది అలా పడుతుంది, మొత్తం చెల్లాచెదురైపోద్ది. జీవితం చెల్లాచెదురైపోయిన తర్వాత అప్పుడు ఎడుతావు, అప్పుడు కూర్చొని బాధపడతావు. అమ్మో నేను ఇలాగ వేసాను, అలా చేశాను, అలా చేశాను, ఇలాగ అయిపోయింది, అలాగే అయిపోయింది, నా బతుకు ఇలాగ అయిపోయింది, దానివల్ల అయిపోయింది, అతని వల్ల అయిపోయింది అని తర్వాత ఎడుతావు తప్ప అసలు ముందు నీ జీవితం ఎంత కఠినత్వంతో నడుపుతున్నావు అసలు ఏమన్నా అర్థం చేసుకుంటున్నావా? ఏమన్నా అసలు అర్థమవుతుందా? అసలు నీ జీవితాన్ని ఎదుటి వ్యక్తి కోసం, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, విశ్వాసుల కోసం పాస్టర్, పాస్టర్ కోసం విశ్వాసులు మార్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఏమన్నా జరుగుతుందండి? ఖచ్చితంగా ఉండాలి, మార్పు అనేది ఉండాలి. అక్కడ ఆ యొక్క జాలి అనేది ఉండాలి, ఆ ప్రేమ అనేది ఉండాలి, ఆ విశ్వాసం అనేది ఉండాలి. అక్కడ విశ్వాసం, జాలి, ప్రేమ లేకపోతే అక్కడ సంబంధాలు కట్టబడవు, జీవితాలు కట్టబడవు, కుటుంబాలు కట్టబడవు. కట్టబడాలంటే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, తిరిగి జన్మించిన వ్యక్తి అంట ప్రతి క్షణము తనను తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. తిరిగి జన్మించిన వ్యక్తి ఏం చేస్తాడండి? ప్రతి క్షణము తనను తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. అంటే అతని జీవితం ఎల్లప్పుడూ వాక్యంతో సరిపోల్చబడుతుందా లేదా, దేవునితో సరిపోల్చబడుతుందా లేదా, ఆయన మనసు ఏకమవుతుందా లేదా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని పరిశీలించుకుని ముందుకు వెళ్తా ఉంటాడట. దేవునితో సంబంధం లేని కయ్యలంటాడు ఏం చేస్తాడు? ఎవడలా పోతే ఏంటి, నేను మాత్రం నాను రాజుని, నేను ఎలాగైనా బతికేస్తాను, మీసం మేలేస్తాడు, తొడకొడతాడు, అన్నీ అయిపోయిన తర్వాత మంచం మీద కూడా మూలుగుతాడు. హల్లెలూయా. ఈ దినమున మనము దాన్ని కనుగొంటాం, మరియు రాజకీయాల్లో మనం దాన్ని కనుగొంటాం. మనము జీవించున్న ఈ దినమున సహితం ప్రజలు ఏ రీతిగా రాజకీయాలను తన జ్యేష్ఠత్వ హక్కును ఎలా అమ్మేసుకుంటున్నారో మనం దాన్ని కనుగొంటాం. చూసారా? రాజకీయాల పేరు చెప్పి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటారండి. ఓటు కావాలని నడిపితే ఆడి దగ్గర తీసేసుకుంటారు, వీడి దగ్గర తీసేసుకుంటారు. నీ ఓటు నాకే అంటారు, వీడి దగ్గరకు వచ్చి ఆడి దగ్గర నీ ఓటు నా దగ్గర అని నాకే అంటారు. ఆడికేరి ఇడికేరి ఎందుకని ఆడిచ్చే డబ్బులు మాత్రం తీసేసుకుంటారు. ఏం చేస్తారు? యాసవలుగా అమ్మేసుకుంటారంట. జ్యేష్ఠత్వ హక్కును ఏం చేస్తున్నారు? యథార్థత లేదు అక్కడ. ఆడి దగ్గర తీసేసుకుని వీడి దగ్గర తీసేసి ఓటు ఎవరికి వేస్తున్నారు ఎవరికి తెలియదు. మనుషుల్లో యథార్థత కోల్పోతున్నారు. ఎవడు సూచించాడండి? డబ్బులు కావాలంతే, మనకి క్యాష్ కావాలంతే. మనం దాన్ని కనుగొంటాం. రాజకీయాలను గురించి నేను మీకు తప్పక కొంత చెప్పవలసి ఉన్నది. మిడిల్ టౌన్లోని ఓహియోలో ఒక వారం క్రితం ఒక ఆదివారమున యెజబెలు మరియు అహాబును గురించి నేను మాట్లాడిన టేపును మీలో ఎవరు పొంది ఉండలేదా? మీరు ఏదో ఒక సమయంలో దాన్ని వినాలని నేను కోరుచున్నాను. ఎలా ఆ చిన్న దేశము దురాశను బట్టి మరియు కొంచెం ఎక్కువ డాలర్లు మరియు ప్రజల మధ్య పేరుగాంచిన ఒక ఆశయం కొరకు యోధ 2000 సంవత్సరాల క్రితం 30 వెండి నాణెములకు క్రీస్తును అమ్మేసినట్లుగా వారు పరిపూర్ణంగా నేడు క్రీస్తును వారికి సాలినంతగా అమ్మేస్తున్నారు. ఈ దేశంలో ఈ దినమున ఈ ప్రజల యొక్క మధ్య ఈ అమోఘమైన పరిస్థితిని గూర్చి ఆలోచించినట్లయితే, ఎన్నో సంవత్సరాల క్రితం సంగతిని మనము ఆలోచించినట్లయితే అలాంటి కార్యములను వారు ఎన్నడూ చేసి ఉండలేదు. అయితే ఈ దినమున వారు ఎంతో దురాశ గలవారే ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు, సులువైన సమయాలను కలిగి ఉండుటకు ప్రయత్నిస్తున్నారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు. ఇప్పుడు అది నిజానికి క్రైస్తవ్యం కాదు. క్రైస్తవులు అలా చేయరు. ఒక క్రైస్తవుడు సులువైన మార్గాల గుండా సులువైన కార్యాలు కొరకు అడగడు. మనం అలాంటి వారం కాదు. క్రైస్తవుల మధ్యలో, ప్రజల మధ్యలో అక్కడ ఎన్నో వాగ్దానం చేయబడి ఉన్నాయి. అనేక మంది సేవకులు అబద్ధమైన వాటినే ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు. మీరు క్రీస్తులోనికి వచ్చినట్లయితే మీ ఇబ్బందులన్నీ పరిష్కరించబడతాయి. నేను మీకు చెప్పుచున్నాను, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడే మీకు ఇబ్బందులన్నీ ప్రారంభమవుతాయి. ప్రవక్త అంటున్నాడు చూడండి. చాలా మంది విశ్వాసులంట, సేవకులు అంటే ఏం చెప్తారంటే, క్రీస్తులోకి వచ్చినట్లయితే మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అంటారంట. క్రీస్తులోకి వస్తే మీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటారు.
నిజమే కదండి. దేవుడి దగ్గరగా మీ అప్పులను తీరిపోతాయి, మీ దేవుడి దగ్గరగా మీ పెళ్ళి అయిపోద్ది, దేవుడి దగ్గరగా మీ రోగం తగ్గిపోద్ది, దేవుడి దగ్గరగా అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, నువ్వు కోయిటి వెళ్ళిపోతావు, నీకు ఏదో వచ్చేద్ది అని ఏయో ప్రగల్భాలు పలుకుతారు. కానీ ప్రవక్త అంటున్నాడు, మీరు క్రీస్తులకు వచ్చినట్లయితే మీ ఇబ్బందులను పరిష్కరించబడతాయి. నేను మీకు చెప్తున్నాను వినండి. ప్రవక్త అంటున్నాడు, నేను మీకు చెప్తున్నాను వినండి. మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడే మీకు ఇబ్బందులన్నీ ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఇలా చెప్తే నిజంగా క్రైస్తవులకు ఎవరైనా వస్తారండి? ఎవరు రారు. అప్పుడు నీవు నీ యొక్క యూనిఫామ్ ధరించి, నీ తుపాకీని ధరించి మరియు యుద్ధ భూమిలో ప్రవేశిస్తావు. క్రైస్తవుని యొక్క మార్గం విశ్రాంతి తీసుకునే ఒక పూలపాన్పు కాదు. చివరికి మరణం ద్వారా ఆత్మ స్వేచ్ఛగా విడుదల పొందే వరకు అది నీవు ప్రారంభించబడిన గడియనుందే ఒక యుద్ధమై ఉన్నది. నీవు ఒక విహారయాత్రలో లేవు గాని నీవు యుద్ధ భూమిలో ఉన్నావు. కాబట్టి మనకు వాగ్దానం చేయబడిన కార్యములు ఉన్నవి. హల్లెలూయా. అంటే ఒక క్రైస్తవుడు అడుగు పెడుతున్నాడంటే, నిజమైన క్రైస్తవంలోకి అడుగు పెడుతున్నాడంటే అతను యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడట. హల్లెలూయా. ఒకవేళ యుద్ధ భూమిలో నువ్వు అడుగు పెట్టకుండా, తిరిగి జన్మించకుండా నీ వ్యవహారం ఉన్నదనుకోండి, పూల పానుపులా సాగిస్తున్నావు అనుకో, అప్పుడు నీవు ఇంకా క్రైస్తవుడు కాలేదు, తిరిగి జన్మించలేదు. కానీ తిరిగి జన్మించిన వ్యక్తి యుద్ధ భూమిలోకి వెళ్తాడు. ఏంటి యుద్ధం? దేనితో యుద్ధం? అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడి దేవుని యొక్క వాగ్దానాలను నీ వశంలో తీసుకుంటావంట. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల కోసం యుద్ధం చేస్తామంట. అందుకని దేనికోసం యుద్ధం? నాకు అన్నం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు స్థలం కావాలి, నాకు పొలం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని పోరాటం చేయవు కాదు. అది కాదు యుద్ధం. లేకపోతే ఆడితే ఇది కొట్లాట కాదు యుద్ధం అంటేని. యుద్ధం అంటే అంధకార సంబంధమైన ఆకాశ మండలపు శక్తులతో యుద్ధం చేసి నీవు పోగొట్టుకున్న దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవడం యుద్ధం చేస్తావట. హల్లెలూయా. అవి ఒకటి ఉన్నాయని కూడా నీకు తెలియాలి కదా. నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలియాలి, ఏదేం తోటలో నువ్వేం కోల్పోయావో నీకు తెలియాలి. అప్పుడు దానికోసం నువ్వు యుద్ధం చేసి దాన్ని పొందుకోవడం ప్రయత్నం చేస్తావు. చల్లగా ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి తప్పుడు మూసేసి పడుకున్నావు అనుకో, నీకు యుద్ధం ఎలా చేస్తావు? నీకేం అర్థమవుతుంది? ఆ యుద్ధం తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, వర్తమానంతో సహవాసం చేయాలి, చదవాలి. అసలు నీకేం కోల్పోయావు, ఏం పొందుకోవాలి, ఏంటి ఆ యొక్క ధననిదంతా తెలుసుకుని అవన్నీ కూడా నువ్వు తెలుసుకుని దానికోసం ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవుడు యుద్ధంలో ఉన్నాడని పూనపాను మీద నడవట్లేదు, అతను యుద్ధంలో ఉన్నాడు. కొన్నిసార్లు నాకు ఇది చెప్పాలనిపిస్తుంది, అయితే దాన్ని చెప్పడం నాకు అసహ్యం. వింటున్నారా? కొన్నిసార్లు నాకు ఇది చెప్పాలనిపిస్తుంది, అయితే దాన్ని చెప్పడం నాకు అసహ్యం. అయితే నా హృదయం నుండి నా భావనను చెప్పుచున్నాను. ప్రవక్త అంటున్నాడు చూడండి, ఆ అతీతమైన ఎంతో నటించే మతము గూర్చి విన్నప్పుడు నేను ఎంతో బాధపడతాను. ఆ దినమున ప్రతిదీ ఒక అతీతమైన నటించే కార్యముగా మారి ఉన్నది. అది ఒక అతీతమైన నటించే మనిషి అయి ఉన్నాడు. వ్యోమగాముల ద్వారా టెలివిజన్ దాన్ని తెరిచి ఉన్నది. అది ఒక అతీతమైన నటించి విర్రితనమై ఉన్నది. ఈ దినమున దైవిక స్వస్థతలోనికి సహితం నటించు అతీతమైన స్వస్థతలను వారు చేయుచున్నారు. ఇప్పుడు దేవుడు అలాంటి కార్యములను ఎన్నడూ కలిగి ఉండడు. అంటే ఒక మతములో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ జీవితాన్ని నటన కింద మార్చేసుకుంటాడట. అతని జీవితమే ఒక నటన. హల్లెలూయా. యేసుక్రీస్తులోకి వెళ్ళిన వ్యక్తి ఏమో యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడు, మతంలోకి వెళ్ళిన వ్యక్తి ఏమో నటించడం మొదలు పెడుతున్నాడు. పరిశుద్ధుడు కాకపోయినా పరిశుద్ధుల్లాగా, స్వస్థత పొందుకోకపోయినా స్వస్థత పొందినట్లుగా, ఏ దేవుడి దగ్గర ఏది యొక్క అనుభవం లేకపోయినా అనుభవం ఉన్నట్లుగా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం లేకపోయినా ఉన్నట్లుగా, దేవుని ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారండి ప్రజలు. నటన నేర్చుకున్నారు, ప్రతిదీ నటించడమే. నటన నటన నటన. ఆ నటనకి కథ ఉంటుంది, ఆ కథ అల్లుతారు, ఆ కథ ప్రకారంగా నటిస్తారు. అలాగ అలవాటు అయిపోయింది ప్రజలకి. మతము కింద ఉన్న వాళ్ళు నటిస్తారట,
దేవుని యొక్క నిజమైన క్రైస్తవుడిగా మారినప్పుడు యుద్ధంలో అడుగుపెట్టి యుద్ధం చేస్తాడట. దెయ్యాలతో యుద్ధం చేసి అతను ఆత్మ సంబంధమైన వాగ్దానాలను పొందుకోవడానికి అతను యుద్ధం చేస్తా ఉన్నాడు. క్రైస్తవుడు యుద్ధంలో ఉన్నాడు, నటించే క్రైస్తవుడేమో నటిస్తున్నాడు. నిజమైన ఆత్మ సంబంధం ఏమో యుద్ధం చేస్తున్నాడు అంధకార శక్తులతో. అబద్ధమైన క్రైస్తవుడు నటిస్తున్నాడు. వీడు కూడా యుద్ధం చేస్తున్నట్టు, వీడు కూడా స్వస్థత పొందుకున్నట్టు, వీడు కూడా దేవుడు అభిషేకం కావన్నట్టు డ్యాన్స్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు, గొంతులేస్తున్నాడు. అబ్బబ్బా, మామూలు రకంగా నటించట్లేదు. నటనలో ఆస్కార్ అవార్డులు కూడా చనిపోవట్లేదు. అంత బాగా నటించేస్తున్నారు ప్రజలు. మామూలు నటన కాదండి. ఆ దేవుడు కూడా ఎలాంటి అవార్డు ఇవ్వాలో కూడా ఆయనకి తెలియట్లేదు. అంత బాగా నటిస్తున్నారు కథలు అల్లుకుని. హల్లెలూయా. అన్ని దేవుడు చూస్తూ ఉంటాడు, అన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కానీ మత్తము కింద ఉన్న కయ్యేని సంతానం నటించడం నేర్చుకుంది. నిజమైన దేవుని సంతానమేమో తిరిగి జన్మించి యుద్ధ భూమిలో దెయ్యాలతో యుద్ధం చేసి ఆ స్వాస్యాన్ని పొందుకుంటా ఉంది. హల్లెలూయా. నిజమైన దేవుని పిల్లలు యుద్ధం ఎందుకు చేస్తారంటే కోల్పోయిన స్వాస్యాన్ని పొందుకోవడానికి. ఏదైతే కోల్పోయారో, ఏదైతే ఆత్మను కోల్పోయారో, ఏదైతే ప్రేమను కోల్పోయారో, ఏదైతే విశ్వాసాన్ని కోల్పోయారో, ఏదైతే సద్గుణాన్ని కోల్పోయారో, ఏదైతే ఆశా నిగ్రహాన్ని కోల్పోయారో, ఏదైతే దైవభక్తిని కోల్పోయారో అవన్నీ కూడా పొందుకోవడానికి ఒక్కొక్కటిగా ప్రయాసతో ప్రార్థించి దాన్ని పొందుకోవడం ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. కానీ అబద్ధమైన క్రైస్తవులు విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉన్నట్లుగా నటించేస్తారు, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తారు. హల్లెలూయా. నటించి 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 వాళ్ళ నటనలో భాగమైపోయారట. నటనలో భాగమైపోయారు. చూడండి, చెప్పాలంటే దానికి అసహ్యం అనిపిస్తుంది నాకు అంటున్నాడు. ఈ నటించే మనుషులను చూసి నేను ఈ విషయాన్ని చెప్పడానికి అసహ్యపడుతున్నాను అంటున్నాడు ప్రవక్త. అంటే నటన చూసి అసహ్యపడుతున్నాడు దేవుడు. దేవుడు అసహ్యపడుతున్నాడు, అసహించుకుంటున్నాడు అని. నటించే మనుషులను చూసి అసహించుకుంటున్నాడు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పేసి ఆలికి ముళ్ళెట్టేసి ఆలుగాలికి అయ్యి గొడవలు ఎట్టేసి వీళ్ళు చక్కగా నటించమన్న సంతృప్తి భావంతో చక్కగా ఎంజాయ్మెంట్ చేస్తారు. హల్లెలూయా. మామూలు నటన కాదండి. భర్త దగ్గర భార్య నటించేది, భార్య దగ్గర భర్త నటించేస్తాడు. పాస్టర్ దగ్గర విశ్వాసం నటించేస్తాడు, విశ్వాస దగ్గర పాస్టర్ నటించేస్తాడు. హల్లెలూయా. ఇలాగా ఒకరినొకరు నటనా జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. దేని కింద? మతము కింద నాశనం చేసుకుంటున్నారట. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వింటున్నారా? నేను క్లోజ్ చేస్తున్నాను, చివరికి వచ్చాను. మనం ప్రభురాత్రి భోజనంకి వెళ్ళిపోదాం. ఇది నటించు వెర్రితనమైనది. ఆ దినమైన దైవిక స్వస్థతలోనికి సహితం నటించు అతీతమైన స్వస్థతలను వారు చేయుచున్నారు. ఇప్పుడు దేవుడు అలాంటి కార్యం అన్నడు కలిగి ఉన్నాడు. అనేక సార్లు వరము కలిగిన మనుషులు వేదిక మీదకు మనుషులను తెచ్చి, సందేహం లేదు వారు సువార్తను అపార్థం చేసుకొని వారికి నూనె రాసి ప్రార్థన చేసి ఏదో సంభవించే వరకు వారిని కుదుపుచు అక్కడే నిలబెడతారు. వారు బాగుపడతారు. బహుశా వ్యక్తి పాపంలో జీవించి వాడై ఉండొచ్చు. వారు బయటికి వెళ్ళగానే అది తిన్నగా వారి మీదకి తిరిగి రావడం వారు చూస్తారు. బహుశా వారు ఆ సమయంలో ఒక ఉద్రేకముతో ఉంటారు. వారు ప్రోగు చేసుకున్న దేవుని యొక్క విశ్వాసము వారికి బాగు చేస్తుంది. అయితే వారు మరల అవిశ్వాసపు వ్యక్తులై మధ్యకు వెళ్ళగానే అది వారి మీదకి తిరిగి వస్తుంది. అది ప్రతిసారి అలాగనే జరుగుతుంది. మనం చూస్తున్నాం, పులిపెట్ల మీద యూట్యూబుల్లో కుదిపేసి స్వస్థపరిచేసి ఏదేదో చేసేస్తున్నారు. వీళ్ళు నిజంగా స్వస్థపరచబడుతున్నారండి. నిజంగా దేవుని అభిషేకం అప్పుడు వస్తుందంట వాళ్ళ మీద. ఎప్పుడైతే ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటికాడ ఉన్న నలుగురు ప్రభావం ఎప్పుడైతే వాళ్ళ మీద పడుతుందో ఈ చర్చిలో పొందుకున్న అభిషేకం వదిలేస్తుందంట. ఈ చర్చిలో పొందుకున్న అభిషేకం వారిని విడిచిపెట్టేస్తుంది. ఇంటికంటే నలుగురు ప్రభావం పడేటప్పుడు అంటే వీళ్ళు ఏ ప్రభావాన్నైనా మీదేసేసుకుంటారనమాట. అది పరిశుద్ధాత్మ వారిలో స్థిరంగా ఉండదు. నిజంగా దేవుని కొరకు వాక్యం కొరకు స్థిరంగా వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళు మతిబత్తిలో ఉన్నారు కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అలా మారిపోతారు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇలా మారిపోతారు.